తులారాశి వాళ్లకు ఈ వారం ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కలిసి వస్తుంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తుంటాయి. నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు కొంత కష్టము ఒత్తిడి ఎదురైనప్పటికీ కూడా ప్రయత్నాలు చక్కగా చేస్తే కనుక ఫలిస్తూ ఉంటాయి. ఉద్యోగాలు కూడా లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలమైనటువంటి సందర్భంగా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీరు చేపట్టేటటువంటి పనుల్లో మంచి పురోభివృద్ధి కూడా కలిసి వస్తుంది. భాగస్తుల మధ్య చిన్న చిన్న విభేదాలు అవగాహన లోపాలు ఉన్నప్పటికీ తొందరలోనే అవి సర్దుకొని మంచి ఫలితాలు మంచి మార్గాల రూపంలో ప్రయాణం చేస్తుంటాయి. వివిధ రూపాల్లో గొడవలు పెట్టుకోకుండా అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకోకుండా అభివృద్ధి కోసమై మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక ఈ వారం మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కుటుంబ పరంగా సంతోషాలు ఉంటాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివాహం కానిటువంటి వారు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే అవి ఫలించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ త్వరలోనే అవి సర్దుకొని చక్కని కుటుంబ ఆనందాన్ని కూడా పొందుతుంటారు. ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై తులారాశి వారు పార్వతీ అమ్మవారిని పూజించటం, అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక పార్వతీ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి.